సమ్రాట్ని కలుసుకోవడం అంత తేలికైన పని కాదు. అతని నీడ కూడా ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. ఇక అతని కథ కంచికి చేరే సమయం వచ్చింది. ఇది తలుచుకుంటేనే నా మనసు ఉప్పొంగుతోంది. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. కాస్త అతనికి ఫోన్ చేస్తావా? సమ్రాట్ బాబుతో ఫోన్లో మాట్లాడతాను. చెప్పు. ఏంటి సమ్రాట్, నువ్వు ఏదైనా తీసుకుంటావు గాని ఇవ్వవని విన్నాను. కానీ ఇప్పుడు నీ సరుకు నా చేతుల్లో ఉంది. ఈ సమ్రాట్ సరుకు ఎక్కువసేపు వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉండదు. అది కూడా నకిలీదే అయి ఉంటుంది. 24 గంటల్లోగా ఆ సరుకు నా దగ్గరికి వచ్చేస్తుంది. ధైర్యం ఉంటే ఆపుకో. ఓకే, మూసా ఇస్ వెయిటింగ్. కింగ్ ఇస్ కమింగ్. మూసా ఇస్ వెయిటింగ్. వెల్కమ్. జస్ట్ వెయిట్. ద కింగ్ ఇస్ కమింగ్. ఆలస్యం ఎందుకు? రా బాబు రా. అక్కడి సరుకు ఇక్కడ ఉంది. అద్భుతం, అమోఘం. తన పేరు ఏంటన్నా? రాకెట్. రాకెట్. ఈ రోజు మూసా చేస్తాడు నిన్ను పాకెట్. మొత్తం అంతా ఇచ్చేస్తున్నారే, ఏంటిదంతా? ఇది ఇది కూడా కావాలా? పండగ చేసుకో. ఎంజాయ్ యంగ్ మ్యాన్, ఎంజాయ్. అద్భుతం, అమోఘం. ఏంటి ఇలా చేశారు? రాకెట్కి ఇంత డబ్బు ఇవ్వటం అవసరం అంటారా? చెప్పండి. ఏది అవసరం ఏది అనవసరం అనేది నీకు గనక తెలిసి ఉన్నట్టు అయితే నువ్వు ఇక్కడ ఉండేవాడివి, నేను అక్కడ ఉండేవాడిని, తెలుసా? ఇచ్చిన పని సరిగా చేయడం చేత కాకపోయినప్పటికీ మాటలు మాత్రం కోటలు దాటాయి. నా ఉద్దేశం అది కాదు బాస్. మీరు కొంచెం ముందు వెనక చూసుకోవటం మంచిదే అనుకుంటా. తర్వాత ఏంటో చెప్పు. వాళ్ళ బాస్కే ద్రోహం తలపెట్టినవాడు రేపు మీకు మాత్రం ద్రోహం చేయడని ఏమన్నా గ్యారంటీ ఉందా? అలా జరిగిందంటే ఆ తర్వాత ఇది కూడా తాగేశాడా? బాస్ మీరా? ఇన్ని రోజుల నుంచి నువ్వు నా కోసం పనిచేస్తున్నావు. ఆయన ఇప్పటి వరకు నిన్నెప్పుడు దగ్గరికి తీసుకోలేదు. రా. థ్యాంక్ యూ బాస్. ఓ రోజు నువ్వు నాకు చెప్పావు, గుర్తుందా? నేను అడిగితే నీ ప్రాణాలనైనా ఇస్తాను అని. ఆ రోజు వచ్చేసింది. ఈ సమ్రాట్ని మోసం చేయడం అనేది కలలో మాత్రమే జరుగుతుంది. అది ఎప్పటికీ నిజం కాదు. సమ్రాట్ పడుకొని నిద్రపోతున్నా సరే మెలుకుతూనే ఉంటాడు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు బాస్. రాకెట్ ఫినిష్ అయిపోయాడు. ఏమన్నా? అవును బాస్, సమ్రాట్ రాకెట్ని చంపేశాడు. బాస్, అతని నుంచి కాల్ వచ్చింది. చెప్పు.
24 గంటల్లో నా సరుకుని తీసుకెళ్ళిపోతానని నీకు చెప్పాను కదా. సమ్రాట్ ఏది చెప్పినా అది చేస్తాడు. ఈ సమ్రాట్ అంటే నిప్పుతో సమానం. నిప్పుతో చెలగాటం ఆడితే ఎవడైనా సరే బూడిదైపోతాడు. ఏమైంది, నీకు చెక్కిందా? చంపేస్తాను. రాజాకు ఫోన్ చేయి. వెంటనే చేస్తాను బాస్. అయ్యో, బాస్ రాజా ఫోన్ తీయట్లేదు బాస్. అయితే వెంటనే అతని ఇంటికి వెళ్ళావు. త్వరగా. వెంటనే పెడతాను బాస్. ఇదిగో రాజా, ఎక్కడయ్యా? ఎక్కడున్నావు నువ్వు? నేను స్నానం చేస్తున్నాను, వస్తున్నాను, ఆగు. అసలు ఇక్కడ కొంపలంటుకుంటాయి, నువ్వు త్వరగా రావయ్యా. 2 నిమిషాలు అక్కడే కూర్చో. కలిగా ఉంది, పండు తిందాం. చిన్న తీసుకుందాం. అప్పు, ఇది తినకపోతే మంచిది. ఇది వైర్లెస్ కదా? ఓ, వైర్లెస్. అంటే రాజా పోలీసోడా? అయ్య బాబోయ్, ఇతను పోలీసా? అనవసరంగా మోసం చేసి ఇతను మాలో చేరిపోయాడా? ఇప్పుడు ఏం చేయాలి? మనం వెంటనే బాస్కి ఫోన్ చేయాలి. బాస్, మనం మోసపోయాం బాస్. ఏమైంది? బాస్ రాజా ఏమీ లేదు బాస్, వెంటనే ఆయన అక్కడ తీసుకొస్తున్నాను. తీసుకురా. ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి నాకు? అనవసరంగా ఇరుక్కుపోయానే. అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి? పోలీసుల ఆటలో ఎప్పుడు చివరికి పోలీసులే గెలుస్తారు. బాగా కొట్టేశాడు. నువ్వు ఈ రోజు ఆలోచించేది నేను నిన్నే ఆలోచించేశాను. నన్ను కొట్టొద్దు రాజాబాయ్, నేను నిజం చెప్పేస్తా, నాకేం తెలీదు. మాటి మాటికి నన్ను ఎందుకు కొడుతున్నావు? నేను ఎదురు తప్పుగా మాట్లాడానా? నోరు మూసుకొని ఉండు. సరే, తప్పు అయిపోయింది. మీరు మళ్ళీ కొడతారా ఏంటి? నిన్ను మేం కొట్టాం, కానీ అందుకు బదులుగా మోసా ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు చెప్పాలి. ఇలా చూడండి, ఇది నిజంగా నాకేమీ తెలీదు. నీ చెల్లెల్ని కాపాడిన విషయం నీకు గుర్తుందా? గుర్తుంది, బాగా గుర్తుంది. ఆ రోజు నీ చెల్లెలు అక్కడ చనిపోయి ఉంటే, లేదంటే బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయినట్లయితే అప్పుడేం చేస్తావు? వద్దు, దయచేసి నా చెల్లెలు చెప్పకండి. నీ ఫ్యామిలీ చావు బతుకులు నీ చేతుల్లోనే ఉన్నాయి, ఆలోచించు. చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. దయచేసి ముందు నన్ను వదిలిపెట్టండి. నీ గురించి బాస్కి నేను ఏమీ చెప్పను. నువ్వు పోలీస్ అన్న సంగతి కూడా నేను ఆయనకి చెప్పను. ఇదేంటిది? బాగా ఆలోచించుకో. ఒకవేళ మోసం చేయాలని చూస్తే ఎప్పటికీ చేయను సార్, అమ్మ తోడు సార్. తన బీడీలు తీయండి. ఓకే సార్. రాజా, నేను బయలుదేరుతాను. ఎస్ సార్. అబ్బా, మళ్ళీ కొడతాడా ఏంటి? అయ్యో బాబా, మళ్ళీ ఎందుకు కొడుతున్నారు సార్? ఇది ఫ్రీ అయ్యో, వెళ్ళిపో. ఈ చేతులకి బెడీలు వేయటం వల్ల బాగా చేతులు పుడుతున్నాయి. ముందు పారిపోవాలి ఇక్కడి నుంచి.